దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానముగా మార్కు సువార్త 10వ అధ్యాయము ఉంది, 43వ వచనం. ఇక్కడ జెబెదయి కుమారులు మరి వాళ్ళ తల్లి వచ్చి, మరి నా బిడ్డలను ఒకడిని నీ కుడి పక్కన ఒకడిని నీ ఎడం పక్కన మరి పరలోక రాజ్యంలో కూర్చోపెట్టుకో, ఆ స్థలాలు నా బిడ్డలకి ఇవ్వని అడిగినప్పుడు అని రాయబడి ఉంది. ఇక్కడ మార్కు సువార్తలోనేమో మరి జెబెదయి కుమారులు డైరెక్ట్గా వచ్చి యేసుప్రభుని మరి యేసుప్రభు పక్కన పరలోక రాజ్యంలో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు కూర్చోవాలని, ఆ స్థలం కావాలని చెప్పి అడిగితే యేసుప్రభు అది నా చేతుల్లో, అదే తండ్రి నిర్ణయించిన వాడికే ఇవ్వబడుతుందని, అలాగే నేను త్రాగునది మీరు త్రాగుదురా, నా బాప్తిసం మీరు పొందుదురా అని అంటాడు యేసుప్రభు వారు. అయితే వాళ్ళు ఆమె పొందుతామని అన్నప్పుడు, అయితే ఇక్కడ గొప్పవాడు నేను గొప్పవాడని ఒకరి మీద ఒకళ్ళు ఇక్కడ శిష్యులు అనమాట. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళం మేము అని శిష్యుల మధ్యనే వాళ్ళకి మాటలు వచ్చినాయి, ఎవరు గొప్పవారని. ఇది సర్వసాధారణము, అన్ని సంఘాల్లో వచ్చేది. సాధారణమైనప్పటికీ ఇది చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది సంఘంలో బ్రేక్ అయిపోయి ఎంతో ఘోరమైన కొట్టుకున్నారు, తిట్టుకున్నారు కూడా కొన్ని సంఘాలు. అయితే ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, ఈయన కొట్టుకుంటారు 2 గ్రూప్స్ చర్చిలో. ఒకటే చర్చ్ కానీ 2 గ్రూప్స్గా ఆమె కొట్టుకుంటారు. ఎందుకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట కరెక్ట్ అంటే నా మాట కరెక్ట్, ఇదే సరిపోతుంది. అంటే యేసుప్రభు గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడదు, వాడు మీకు పరిచారం చేయవాడే ఉండవాలను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడదు, వాడు అందరికీ దాసుడే ఉండవాలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు, అనిలకు ప్రతిగా విమోచన క్రయము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సింది. మనం ఈ లోకంలో ఏ విధంగా గొప్పవాళ్ళం అవ్వాలంటే, అంటే దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఇక్కడ మనం ఏ విధంగా ఉండాలి, ఒక సర్వెంట్ లాగా ఉండాలంటే ఇతరుల కొరకు. అంటే ఆ విధంగా అంతగా మనం తగ్గించుకొని మనం దేవుని యొక్క మరి ఈ యొక్క లోకంలో మనం బ్రతికినప్పుడు, మనం ఆ విధంగా తగ్గించుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించగలుగుతాం. దేవుని యొక్క ప్రేమ ఏంటి? శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం చూపించగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు నేను హెచ్చిస్తాను. మీరు గొప్ప వాళ్ళై ఉండాలనుకుంటున్నారా, అయితే పరిచారకులే ఉండండి. ఇప్పుడు చాలామంది కొన్ని సంఘాల్లో ఎట్లా తయారైపోయారంటే, ఒక 2-3 వారాలు చర్చికి వచ్చారనుకోండి, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చర్చికి వచ్చారనుకోండి, ఇంకా నేను సీనియర్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు, నేనే గొప్పవాడు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమాత్రం కొంచెం పాస్టర్ గారు ఏమైనా గద్దించినా కానీ, లేకపోతే ఏదైనా విషయంలో తప్పని చెప్పినా, లేకపోతే ఏదైనా విషయంలో కొంచెం పాస్టర్ గారు ఏమైనా అతనికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం, నేను సీనియర్, ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను, లేకపోతే ఈ సంఘం స్థాపించబడినప్పుడు దగ్గర నుంచి నేను ఉన్నానని చెప్పేసి హెచ్చరిపోతూ ఉంటారు. అలా పోయి గర్వం తలకెత్తి పాపం చేస్తారు, పాపంలో పడిపోతారు. అందుకే దేవుడు అంటున్నాడు, అలా వద్దు. ఎవరైనా కానీ గొప్పవాడే ఉండగోరిన ఎడల వాడు నాకు మరి పరిచారకుడై ఉండవాలను. ఎవరికి పరిచయం చేయాలి? తన చుట్టుపక్కల ఉన్న వారందరికీ పరిచర్య చేయాలంట. అంటే తను తగ్గించుకోవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉంటే మనం దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం అవుతాము. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక.